హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి తిమ్మాపూర్. ఈ తిమ్మాపూర్ విలేజ్ శంషాబాద్ దగ్గరలో అయితే ఉంటుంది. మా పార్కింగ్ నుండి 7 కిలోమీటర్స్. ప్రయాణం మొదలు పెడదామా? ఈరోజు మన ప్రయాణం మన పార్కింగ్ దగ్గర నుంచే మొదలు పెడదాము. మా ఫ్రెండ్ని అడిగి బండి అయితే తీసుకున్నా. బండికి ఒక స్పెషల్ వచ్చి దీనికి ఛార్జింగ్ ఆప్షన్ అయితే ఉంది. ఎందుకంటే నా ఫోన్ ఎక్కువ ఛార్జింగ్ అయితే నిలబడదు, అందుకనే వీడియోస్ అయితే నేను పెట్టలేకపోతున్నా. రోజు ఎర్లీ మార్నింగ్ వాతావరణం అయితే ఫుల్గా చలిగా ఉండేది. ఈ రోజు అయితే అంత చలిగా అయితే లేదు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నాం కాబట్టి ఆటోనగర్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఇది మెయిన్ గేటు ఆటోనగర్కి. శంషాబాద్ నుండి బెంగళూరుకి వెళ్ళే దారిలో రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఈ వాతావరణం వచ్చి శీతాకాలం. తెల్లవారుజామున ఫుల్గా మంచి అయితే పడుతుంది. ఎదురుగా ఉన్న వాహనాలు, రోడ్ సైడ్ ఆగిన వాహనాలు అయితే కనిపించు. చూసుకొని ప్రయాణం చేయండి. ఇప్పుడు మనం తిమ్మాపూర్ మీదుగా వెళ్తున్నాము. ఈ రోడ్ అయితే చాలా బాగుంది, అందంగా ఉంది. చుట్టుపక్కల చెట్లు, చల్లని వాతావరణం. ఇలాగే ఎర్లీ మార్నింగ్ ప్రయాణిస్తుంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి దగ్గరలో అయితే ఉంది. నాకు మొబైల్ ఛార్జింగ్ లేకపోవడం వల్ల నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఈసారి తప్పనిసరిగా డైలీ ఒక వీడియో పెడతా. మీ సపోర్ట్ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ ప్లేస్కి వెళ్ళాలని, కొత్త కొత్త ప్లేసులు తిరగాలని. నాకైతే డ్యూటీ టైమింగ్ వల్ల నాకైతే కుదరట్లేదు. ఇప్పుడు మనం వచ్చి ప్లేస్ వచ్చి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడ లొకేషన్ అయితే ఎంట్రీ గేట్ కూడా చాలా బాగుంది. ఇది ఎంట్రీ టైమింగ్ వచ్చి 10:30 to 8:30. నేనైతే ఎర్లీగా 8 o'clock అయితే వచ్చాను. నాకైతే డ్యూటీ అయితే ఉంది, నేను డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసి లోపలంతా మీ వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను చేసిన జర్నీ చిన్నదే, కానీ చూడాలనుకుంది అయితే చూసి మీతో షేర్ చేసుకుంటున్నా. నెక్స్ట్ టైం లోపలికి వెళ్ళి మొత్తం చూసి మీతో ఇంకా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నాకు కొంచెం మీ సపోర్ట్ కావాలి. ఇలాగే సపోర్ట్ చేస్తే నేను మరికొన్ని మంచి వీడియోస్ తీసి పెడతా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.